చేస్తాడు, మనల్ని అన్ని రకాలుగా తగ్గించేస్తాడు. దేనికి తగ్గిస్తాడు? మన హృదయములో ఏముందో. ఇప్పుడు ఉదాహరణకి మనం ఆశీర్వాదంతో బాగున్నాం, చక్కగా మన కడుపు నిండుతుంది, మంచి శాలరీ వస్తుంది, మంచిగా మన కడుపు నిండుతుంది, మంచి ఇల్లు కట్టుకున్నాము, పొలం కొనుక్కున్నాము, అన్నీ కొనుక్కున్నాం. మనం ఏమంటాం చెప్పండి? నా భక్తి దేవునికి నచ్చింది కాబట్టి దేవుడు ఇవన్నీ ఇచ్చేశాడు, మిగతా వాళ్ళందరికీ వాళ్ళ భక్తిలో సరిగా లేరు కాబట్టి దేవుడు ఇవ్వట్లేదు అనుకునే వాళ్ళు ఉన్నారు, లేరని నేను అన్నా. నా భక్తి నచ్చింది కాబట్టి దేవుడు నన్ను స్వస్థపరిచాడు అనుకునే వాళ్ళు కూడా ఉన్నారు. ఇక్కడ దేవుడు ఏమంటున్నాడు? ఉన్నవి తీసేసి మన హృదయాన్ని శోధిస్తాడట. ఏం చేస్తాడు? తీసేసి